Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 హాస్పిటల్స్ బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వయాగ్రా టాబ్లెట్స్ ఆర్ సిల్డెనాఫిల్ టాబ్లెట్స్. సో బేసిక్లీ సిల్డెనాఫిల్ అనే డ్రగ్ ఆర్ వయాగ్రా అనే కంపెనీ నేమ్. సిల్డెనాఫిల్ అనే డ్రగ్ 100 mg డోస్ ఉంటుంది, 50 mg డోసెస్ ఉంటుంది. ఇది ఫస్ట్ వచ్చిన డ్రగ్, అంటే మార్కెట్లో మొదటిగా 90sలో వచ్చింది. 90s కంటే ముందు అంగస్తంభనకి ఎటువంటి మందులు లేకుండే అండి. సో రీసెర్చ్ తర్వాత తెలుసుకుంది ఏంటంటే PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. ఈ ఇన్హిబిటర్స్ తీసుకుంటే ఖచ్చితంగా అంగస్తంభన అవుతుంది. కాబట్టి మొదటిగా వచ్చిన డ్రగ్ సిల్డెనాఫిల్. సో సిల్డెనాఫిల్ వల్ల చాలామందికి డోసేజ్ ఎంత తీసుకోవాలో తెలియదు. వాళ్ళ బాడీకి 50 mg సరిపోతే వాళ్ళు కొన్నిసార్లు 100 mg తీసుకుంటారు. సో ఎక్కువ శాతం సిల్డెనాఫిల్ టాబ్లెట్స్తోని సైడ్ ఎఫెక్ట్స్, చాలా కామన్గా చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే తలనొప్పి లేవడము, లేకపోతే ఒళ్ళు నొప్పులు రావడం చాలా కామన్గా చూస్తుంటాము. సో ఎవరైనా సిల్డెనాఫిల్ టాబ్లెట్స్, అంటే ఈ సిల్డెనాఫిల్ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి. దానికంటే సుపీరియర్ డ్రగ్ వచ్చింది ఇప్పుడు. దానికంటే సుపీరియర్ డ్రగ్ టాడలాఫిల్ అని వస్తుంది. ఈ టాడలాఫిల్ టాబ్లెట్ నార్మల్గా 2.5 mg నుంచి ఆల్మోస్ట్ 20 mg వరకు ఉంటుంది. సో చాలా వరకు 90% మందిలో ఇది 5 mg చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇది ఎప్పుడు సెక్స్ కావాలంటే అప్పుడు వేసుకోకుండా ఎవ్రీడే డైలీ నైట్ ఒక ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల 3 to 6 monthsలో మీకు కంప్లీట్గా అంగస్తంభన ఇష్యూస్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ చాలామంది నాకు ఇంతకుముందు చేసిన వీడియోలలో ఇలా ఏజ్ గ్రూప్కి ఎటువంటి సంబంధం లేదు, ఏ ఏజ్ గ్రూప్ అన్నా తీసుకోవచ్చు. అండ్ డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు అని చాలామంది అడిగారు. డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ డ్రగ్. చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ప్లస్ చాలామంది ఇంకా కామెంట్స్లలో మేము చూస్తున్నాం, ఇది తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి. అవన్నీ నాన్ సెన్స్ అండి. గుండె జబ్బులకి ఈ టాబ్లెట్స్కి ఎటువంటి సంబంధం లేదు. అది ఇంతకుముందు ఉన్న ఒక అండర్స్టాండింగ్. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పేపర్స్, లేటెస్ట్ గైడ్లైన్స్ అన్నిట్లో చెప్తుందంటే దీనికి మీ గుండె సంబంధిత ఇష్యూస్కి ఎటువంటి సంబంధం లేదు. బైపాస్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, స్టెంట్ అయిన వాళ్ళు కానీ ఈ మెడికేషన్స్, టాడలాఫిల్ అనే మెడికేషన్ చాలా సేఫ్గా తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా ఫర్దర్గా చాలామంది డోసేజ్ గురించి అడుగుతున్నారు. డోసేజ్లో 5 mg సరిపోతుంది. చాలా వరకు 5 mg సరిపోని వాళ్ళు మ్యాక్సిమం 10 mg సరిపోతుంది. 20 mg అవసరం రాకపోవచ్చు. సో కంటిన్యూస్గా ఏదైనా డ్రగ్ మనం ఎక్కువ రోజులు వాడితే దానికి టెకెఫెలాక్సిస్ అంటాం. అంటే ఆ డ్రగ్ మన బాడీకి పని చేయకపోవచ్చు. అలాంటి టైంలోనే ఆ డోసెస్ అనేది ఒక 10 mg రెగ్యులర్గా వాడితే అది కూడా ఇంప్రూవ్ కాకపోతే అప్పుడే కాంబినేషన్ థెరపీస్లోకి వెళ్తాం మేము. కాంబినేషన్ అంటే వి కంబైన్ ఇట్ విత్ డిఫరెంట్. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ డ్రగ్ వచ్చింది అవనాఫిల్ అని. అవనాఫిల్ కూడా రీసెంట్గా వచ్చిన డ్రగ్. దీంట్లో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ పొటెన్షియల్ తీసుకుంటే అవనాఫిల్కి అండ్ టాడలాఫిల్కి చూసుకుంటే టాడలాఫిల్ ఇంకా కొద్ది సుపీరియర్ లాగా ఉంది. కానీ ఎవరిలో అయితే ఈ టాడలాఫిల్ టాబ్లెట్స్ పడకపోతావో వాళ్ళకి వెంటనే అవనాఫిల్ అనే టాబ్లెట్ ఇస్తున్నాము. సో ఈ అవనాఫిల్ తీసుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ అబ్సల్యూట్లీ సేఫ్ అండి. సిల్డెనాఫిల్ కానీ, టాడలాఫిల్ కానీ, అవనాఫిల్ కానీ. కానీ సిల్డెనాఫిల్తో ప్రాబ్లం ఏంటంటే మీకు డోసేజ్ తెలియదు, మీ డోసేజ్ ఎంత తీసుకోవాలో తెలియదు. కాబట్టి అది తీసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే అపోహ ఉంటుంది. సో అది కూడా సేఫెస్ట్ డ్రగ్గే, దానివల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ మోర్ సుపీరియర్గా, ఎందుకంటే టాడలాఫిల్ ఎందుకు అంటున్నానంటే టాడలాఫిల్ మీ బ్లడ్లో కూడా ఆల్మోస్ట్ 15 to 17 hours ఉంటుంది. కాబట్టి దాని హాఫ్ లైఫ్ అంత ఎక్కువ. కాబట్టి సో టాడలాఫిల్ ఈజ్ మోర్ పోటెంట్ అని మేము అనుకుంటున్నాము. అది నార్మల్ ప్రాక్టీస్లో కూడా వరల్డ్ వైడ్ ఇచ్చే కామనెస్ట్ డ్రగ్ మనకి టాడలాఫిల్. సో డైలీ యూజ్ చేసిన ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అబ్సల్యూట్లీ సేఫ్ మెడికేషన్. అది ఒకసారి తీసుకోవడం వల్ల మీ సెక్షువల్ లైఫ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.